హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు జస్ట్ డిగ్రీ ఉంటే చాలు, మీకు ఏం అవసరం లేదు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 7,267 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో టీచింగ్ ఉద్యోగాలతో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంటే రెసిడెన్షియల్లో స్కూళ్ళల్లో టీచర్కు సంబంధించిన ఉద్యోగాలు అనుకుంటారు, కానీ ఇక్కడ 10th క్లాస్ తోటి, ఇంటర్ తోటి, డిగ్రీ తోటి, పీజీ తోటి అండ్ ఎంసీఏ లాంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నది. అంటే అన్ని క్వాలిఫికేషన్లకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరిదాకా చూడండి. పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ ఉద్యోగాలతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఏదో ఒకదానికి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతూ ఉన్నారు. ఇది అందరికి ఉపయోగపడేది కాబట్టి ఈ విషయాన్ని షేర్ చేయండి. అండ్ అందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఒకటే వీడియోలో చెప్తున్నా కాబట్టి ఈ వీడియో కొద్దిగా లెంతీ అవుతుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, రిజర్వేషన్స్ ఎట్లుంటాయి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నింపబడుతున్నటువంటిది కాబట్టి ఇది సిబిఎస్ఈ సిలబస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఎట్లుంటాయి, అక్కడ ఉద్యోగం చేస్తే శాలరీ ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలతో పాటు సెలక్షన్ ప్రాసెస్ అంటే సిలబస్ ఎట్లుంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఎట్లా చేస్తారు, ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాకుండా చివరిదాకా చూడండి, అన్ని వివరాలు తెలుసుకోండి. లేట్ అనిపిస్తే ఇంటూ 2 స్పీడ్ తోటి చూడండి, కానీ ప్రతి విషయాన్ని మీరు గమనించి మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఎట్లా చెప్తున్నానంటే ఫీజు ఎక్కువ ఉన్నదని కొందరు, వేరే ఉద్యోగం అంటే వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం పడుతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని కొందరు, అండ్ ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలపైన అవగాహన లేక కొందరు అప్లికేషన్ చేసుకోరు. ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. ఈ అవకాశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి, మీ చుట్టాలకు, మీ రిలేటివ్స్కు, ఎవరైతే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీలు చేసి ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే, సో నోటిఫికేషన్ కాపీ డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా ఉంటుంది మనకు. ESSC 2025 PDF ఫార్మాట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ కాపీ. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ ఇస్తాడండి. ఈ ఇండెక్స్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని వివరాలు పేజీ నెంబర్లతో సహా ఇస్తాడు. నేను ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 50 పేజీలు ఉంటుంది, టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చిండు, ఈవెంట్స్ అంటూ డేట్స్ అండ్ ఫీజెస్ వివరాలు కూడా మనకి ఇచ్చిండు. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 23 అక్టోబర్ 23వ తారీఖు వరకు రాత్రి 12 గంటల వరకు మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఫీజు వివరాలు ఇచ్చిండు. ఫస్ట్ చూసినట్లయితే ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీలకు, ఎస్టీలకు, పీడబ్ల్యూడీలకు, అదేవిధంగా అందరు మహిళలకు అప్లికేషన్ ఫీ అనేది 0. అప్లికేషన్ ఫీజు ఏం లేదు, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే 500 కట్టాల్సి ఉంటుంది. ఇక అదర్ దెన్ ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అన్నాడు. అంటే బీసీలలో ఉండేటువంటి జెంట్స్, ఇంకా ఓబీసీలో కాకుండా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి జెంట్స్ మాత్రం 2,000 రూపాయల అప్లికేషన్ ఫీజు ప్రిన్సిపల్కు, పీజీటీ, టీజీటీకి 1,500 అప్లికేషన్ ఫీ, అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటుగా 500 రూపాయల ప్రాసెసింగ్ ఫీ కలుపుకొని 2,500, 2,000, 1,500 ఈ విధంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొద్దిగా ఫీజు ఎక్కువ. ఇది చూసే చాలామంది అప్లికేషన్ చేసుకోరు. సో మీరు అప్లికేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇందులో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఇక వేకెన్సీ వివరాలు మనకు క్లియర్గా ఇచ్చిండు, మనం చూడొచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు 225, పీజీటీ 1,460, టీజీటీ 3,962, ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 550 ఉద్యోగాలు, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146. ఇక్కడ నుండి చూసినట్లయితే ఇది 10th తోటి ఉంటుంది, ఇది ఇంటర్ తోటి ఉంటుంది, ఇది డిగ్రీ తోటి ఉంటుంది. ఇట్లా మనకు కింద నుంచి పైకి ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వివరాలు అన్నీ కూడా నేను కింద చెప్తా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం 7,267 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఇక ఖాళీల విషయానికి వస్తే, గ్రూప్ ఏలో ప్రిన్సిపల్ ఉద్యోగాల ఖాళీలు మొత్తం ఉద్యోగాలు అన్రిజర్వ్డ్లో 116 ఉంటే, నాన్ క్రిమీ లేయర్ ఓబీసీకి 60 ఉద్యోగాలు, ఎస్సీలకు 33, ఎస్టీలకు 16. ఈ విధంగా అన్నీ కలుపుకొని 225 ఖాళీలను అయితే ఇవ్వడం జరిగింది. ఇక విఐ, హెచ్ఐ, ఎల్డి, అదర్స్ అనే ఖాళీలలో ఇచ్చిండు. ఇవన్నీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, మ్యాథ్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్సు, ఎకనామిక్స్,
కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా పీజీటీ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సబ్జెక్ట్లో. సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి టోటల్ ఖాళీలు ఎన్ని, అది యూఆర్లో ఎన్ని ఇచ్చిండు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ తెలుసు. ఓబీసీ అంటే ఎవరైతే బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళను ఓబీసీలు అని అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి. సో ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఓబీసీలోకి. ఇక బీసీఈ వాళ్ళను కేవలం అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్లో తీసుకునేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ అనేది మనకు స్టేట్లో ఏ విధంగా ఉంటుందో అట్లనే ఎస్సీలో మళ్ళీ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అనేది గ్రూప్స్ అనేవి ఉండవు. పాత ఎస్సీ నామ్స్ ప్రకారమే ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. ఇక విజువల్ ఎంపవర్మెంటు, హియరింగ్ ఎంపవర్మెంటు, లోకోమోటర్ డిజేబిలిటీ అని చెప్పేసి, ఈ విధంగా అదర్ డిఐడిఈ అని చెప్పేసి డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సపరేట్గా లెక్క పెట్టద్దు వీటి ఖాళీలను. అందుకే టోటల్ ఇచ్చినాకనే ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్ ఇస్తాడు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్ ఇచ్చినాకనే వీటిని ఇస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఖాళీలను అయితే చూసుకోవాలి. ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సబ్జెక్టులలో ఖాళీల వివరాలు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంతోపాటు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే మన దగ్గర స్కూల్ అసిస్టెంట్కి ఈక్వల్గా ఉండేటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇది హిందీలో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సోషల్ స్టడీస్లో, సైన్స్లో, కంప్యూటర్ సైన్స్లో ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. సో ఇవన్నిటికి సంబంధించి టోటల్ ఎన్ని, అన్రిజర్వ్లో ఎన్ని, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని, ఓబీసీ నాన్ క్రిమినల్లో ఎన్ని, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీడియోను పాజ్ చేసుకొని ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటివి. వీటితో పాటుగా టీజీటీ రీజనల్ లాంగ్వేజెస్ను కూడా ఇచ్చిండు. అంటే మన రీజనల్ వచ్చేసి తెలుగు ఉంటుంది కాబట్టి 13వ నంబర్ చూడండి తెలుగు. సో తెలుగులో 44 ఉద్యోగాలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 20, ఈడబ్ల్యూఎస్కు 4, నాన్ క్రిమి లేయర్ వాళ్ళకు అంటే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకు 11, ఎస్సీ 6, ఎస్టీ 3, ఇక విఐహెచ్ఐకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగును వేరే రాష్ట్రాల వాళ్ళు చదవరు. అదేవిధంగా మనం కూడా వేరే భాష ఎక్కువ చదవం. ఉర్దూ వాళ్ళు కొందరు ఉంటారు కావచ్చు మన దగ్గర. సో ఇట్లా రీజనల్కి సంబంధించినటువంటి టీజీటీ ఉంటుంది. దీంతోపాటు ఇంకా కొన్ని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు సంబంధించినటువంటివి ఉంటాయి. అందులో మ్యూజిక్, ఆర్టు, పీఈటీ మేలు, పీఈటీ ఫిమేలు, లైబ్రేరియన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి 1182 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇందులో కూడా టోటల్ ఎన్ని అండ్ అన్రిజర్వ్లో ఎన్ని, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని, నాన్ క్రిమిలేయర్కి సంబంధించినటువంటివి ఎన్ని, ఎస్సీ ఎస్టీ ఎంత అని చెప్పేసి అయితే ఖాళీలు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ఖాళీలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు, ఇది చాలామంది ఎదురు చూస్తారు. ఎందుకంటే బీఈడీ చేయకుండా మరి ఉద్యోగం సాధించచ్చా ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్లో మేము ఎలిజిబుల్ అవుతామని అంటే నాన్ టీచింగ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. హాస్టల్ వార్డెన్ మేల్ ఉంటాయి, హాస్టల్ వార్డెన్ ఫిమేల్ ఉన్నాయి, ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉంది, అకౌంటెంట్ ఉంది, జూనియర్ సెక్రటరేట్ ఉంది, ల్యాబ్ అటెండెంట్ ఉంది. సో ఇక్కడ 1620 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా యూఆర్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమి లేయర్, ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఎన్ని ఉద్యోగాలు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఖాళీల వివరాలు కూడా ఒకసారి పాస్ చేసుకొని మీరంతా చూడవచ్చు. సో ఇక్కడ పీడబ్ల్యూడి రూల్స్ ఎట్లా వర్తిస్తాయి అనే పట్టిక కూడా మనకి ఇచ్చిండు. సో వాళ్ళు ఒకసారి చూసుకోండి పీడబ్ల్యూడి వాళ్ళు. ఇక వీటికి సంబంధించినటువంటి పే స్కేల్స్ కూడా ఇచ్చిండు. అంటే శాలరీ ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తారు అని చెప్పేసి. సో జీతాలు అయితే 78,000 ప్రిన్సిపల్కు, 47,000 చిల్లర పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కు, 44,900 చిల్లర టీజీటీ స్థాయి ఉద్యోగాలకు, ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి 35,400, ఫీమేల్ స్టాఫ్ నర్సు అండ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి 29,200, అకౌంటెంట్కు 35,400, జేఎస్ఏ జూనియర్ స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి 19,900, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 18,000. 10వ తరగతితోటే ఉంటుంది ల్యాబ్ అటెండెంట్కి సంబంధించింది అయితే. సో అక్కడ 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చిండు. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా పెడతారు అని చెప్పేసి ఇచ్చిండు. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, చాయిస్ ఆఫ్ మీడియం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే మనం పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష కూడా టైర్ 1 అని ప్రిలిమ్స్, టైర్ 2 అని చెప్పేసి మెయిన్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు, తర్వాతది మెయిన్స్ ఎగ్జామ్ అనొచ్చు. దీని తర్వాత కొన్ని ప్రిన్సిపల్ లాంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉంటుంది, మిగతా దేనికి ఉండదు, ఓన్లీ ప్రిన్సిపల్కే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ ప్రిన్సిపల్ ఉద్యోగానికి సంబంధించి టైర్ 1లో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అంటారు. దీనికి 100 క్వశ్చన్స్కు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5లో ఏమేమి ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా లేట్ అవుతుంది, పాస్ చేసుకొని చూడొచ్చు. ఇందులో నుంచి మెరిట్ లిస్ట్ తయారు చేసి 1:10 అంటే ఒక పోస్టుకు 10 మంది చొప్పున టైర్ 2కు సెలెక్ట్ చేస్తారు. సో
టైర్ 2కు సెలెక్ట్ చేసిన తర్వాత టైర్ 2లో మనకు 2 రకాలైనటువంటి క్వశ్చన్స్ ఇస్తూ పరీక్ష నిర్వహిస్తారు మెయిన్స్లో. అది ఆబ్జెక్టివ్ టైప్లో 40, అంటే ఒక క్వశ్చన్కు ఒక మార్క్ లాగా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి కదా, అందులో 40 ప్రశ్నలకు 40 మార్కులు. ఇక డిస్క్రిప్టివ్ మనం రాత ఇచ్చే అంటే రాత అంశాలు ఏదైతే డిస్క్రిప్టివ్ ఉంటుందో దానికి 15 క్వశ్చన్లు ఇస్తాడు, 60 మార్కులు ఉంటాయి. సో మొత్తం 55 ప్రశ్నలకు 100 మార్కులు టైర్ 2లో, అంటే మెయిన్స్ ఎగ్జామ్లో. ఇది ప్రిన్సిపల్కి సంబంధించే. సో ప్రిన్సిపల్కి సంబంధించి ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ దాంట్లో మార్కులు కన్సిడర్ చేయరు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సెకండ్ దాంట్లో వచ్చినటువంటి మార్కులు దాంతోపాటు 40 మార్కులకు ఇంటర్వ్యూ, అంటే టైర్ 2లో వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు, ఇవి రెండింటిని కలిపి 80% టైర్ 2 నుంచి 20% ఇంటర్వ్యూ నుంచి తీసుకొని మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఉద్యోగం నుంచి తీసుకుంటారు. ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఎందుకు పెడుతున్నాడు అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాడు కాబట్టి ఒక్కదానికే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక పీజీటీ విషయానికి వస్తే, ఈ పీజీటీ అనేది మనకు గురుకులాలో ఉండేటువంటి పీజీటీకి ఈక్వలెంట్గానే ఉంటుంది, నార్మల్ మన తెలంగాణ గురుకులాకు ఉండేటువంటి దాంట్లో. సో అట్లా నిర్వహించేటువంటి ఇందులో కూడా టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. టైర్ 1 ఎగ్జామ్లో మనకు 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది 2.5 గంటల పాటు ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు 1:10 టైర్ 2 ఎగ్జామ్కు సెలెక్ట్ చేస్తారు. అంతమంది నుంచి ఎవరైతే 1:10లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే టైర్ 2 ఎగ్జామ్ అయితే పెడతారు. వాళ్ళకు కూడా సేమ్ ఆబ్జెక్టివ్ 40 ప్రశ్నలు, డిస్క్రిప్టివ్ 15 ప్రశ్నలు, మొత్తం 55 ప్రశ్నలు ఇచ్చి ఆబ్జెక్టివ్కు 40 మార్కులు, డిస్క్రిప్టివ్కు 60 మార్కులు, 100 మార్కులు కేటాయించి మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చినటువంటి 100 మార్కులకు మెరిట్ లిస్టు నిర్వహించి ఆ మెరిట్ లిస్ట్ నుంచి డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తారు. అంతే, ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ అనేది ఉండదు పీజీటీకి. ఇక టీజీటీ విషయానికి వస్తే టీజీటీ కూడా అంతే. ఫస్ట్ ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఈ ప్రిలిమ్స్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటుంది. సో ఇంకొక విషయం మర్చిపోయినా, సారీ అండి, ఇక్కడ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఆ లాంగ్వేజ్ కాంపిటెన్సీకి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది. ఇది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీకి సంబంధించి ఈచ్ 10 మార్క్స్కు ఉంటుంది, అంటే 20 మార్కులకు. సో 20 మార్కులలో 8 మార్కులు వస్తే క్వాలిఫై, జస్ట్ ఇది క్వాలిఫై కోసమే. ఇక్కడ టీజీటీలో కూడా అంతే. ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్తో పాటు హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్, ఈ మూడింటికి సంబంధించి 3 ఉంటాయి. ఇక్కడ 30 మార్కులు, ఒక్కొక్క దాంట్లో నుంచి 4, 3 నల్ల 12 మార్కులు వస్తే సరిపోతుంది. సో క్వాలిఫై అయినట్టే. ఇక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరి నుంచి 1:10 సెలెక్ట్ చేసి మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. ఈ మెయిన్స్లో వచ్చేసి మనకు 40 మార్కులు ఆబ్జెక్టివ్ ఉంటుంది 40 ప్రశ్నలకు, అండ్ 15 డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు, ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏం నిర్వహించారు. ఇక హాస్టల్ వార్డెన్ ఉద్యోగానికి సంబంధించి కూడా ఇక్కడ ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్కులకు ప్రిలిమ్స్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్కు 1:10 సెలెక్ట్ చేస్తారు. 1:10 సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ 40+15 55 క్వశ్చన్స్ ఉంటాయి. 40+60 డిస్క్రిప్టివ్ 100 ప్రశ్నలకు వీళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇక అకౌంటెంట్కి సంబంధించి అకౌంటెంట్ కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ప్రిలిమినరీ టెస్టు, దాంతో 1:10 ఈ సెలక్షన్ ప్రాసెస్కు తీసుకుంటారు టైర్ 2కు. సో సేమ్ ప్రాసెస్ అంతా కూడా 100 మార్కులు ఉంటుంది. 100 మార్కుల తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ జూనియర్ అకౌంటెంట్ను నియమిస్తారు. ఇక ఫీమేల్ స్టాఫ్ నర్స్కు సంబంధించి 100 ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది 100 మార్కులకు, అండ్ 100 మార్కులకు మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇక జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఇది కొద్దిగా తేడా ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ 100 మార్కులు, మెయిన్స్ 100 మార్కులతో పాటుగా ఈ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ JACAకి సంబంధించి టైర్ 1 టైర్ 2తో పాటు టైర్ 3 కూడా ఉంటుంది. ఇది టైపింగ్ టెస్ట్. సో ఈ టైపింగ్ టెస్ట్లో 50 మార్కులు ఉంటాయి, 20 మార్కులు రావాలి. ఈ టైపింగ్ టెస్ట్లో వచ్చినటువంటి తర్వాత 1:3కి సెలెక్ట్ చేస్తారు. ఇక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి టైర్ 1 ప్రిలిమినరీ ఉంటుంది, టైర్ 2 మెయిన్స్ ఉంటుంది. సేమ్ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ అన్నిటికీ సేమ్. సో టైర్ 1 టైర్ 2 తర్వాత మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఒక్కొక్క దానికి క్లియర్గా ఇచ్చాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఇక్కడ 1, 2, 3 3 రకాలైనటువంటి క్వాలిఫికేషన్లు ఖచ్చితంగా ఉండాలి. 1 ఏంటిదంటే మాస్టర్స్ ఇన్ డిగ్రీ అన్నాడు, అంటే డిగ్రీలో ఖచ్చితంగా పీజీ ఉండాలి, అంటే పీజీలో డిగ్రీ ఉండాలి, డిగ్రీలో పీజీ కాదు, పీజీలో డిగ్రీ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి. దాంతోపాటు బీఈడీ చేసి ఉండాలి. ఇవి 2 తప్పనిసరి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
సో ఈ మూడు ఈ ప్రిన్సిపల్ ఉద్యోగాలకు అవసరం. ప్రిన్సిపల్ ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ ఏమేమి చూస్తాడు అని అంటే ఇంతకుముందు ప్రిన్సిపల్గా చేసినటువంటి అనుభవం కానీ, వైస్ ప్రిన్సిపల్గా చేసినటువంటి అనుభవం కానీ, పీజీటీ లెక్చరర్గా కానీ, టీజీటీలుగా కానీ చేసినటువంటి అనుభవం అనేది ఇక్కడ ఉండాలి. సో ఇందులో ఉన్నటువంటి ఈ 3 రకాలైనటువంటివి తప్పనిసరిగా ఉండాలి ప్రిన్సిపల్ ఉద్యోగాలకు సంబంధించి. సో అన్నీ 3 ఉంటాయి కాబట్టి 3 రకాలైనటువంటి టెస్టులు పెడతారు ఇంటర్వ్యూతో సహా. సో ఇక్కడ పీజీటీ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతాడు. ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో పీజీ ఉండాలి సంబంధిత సబ్జెక్ట్లో, ప్లస్ బీఈడీ అనేది ఉండాలి. బీఈడీ పీజీ ఉన్నటువంటి అభ్యర్థులు 40 సంవత్సరాల లోపు ఉండాలి. 40 అంటే 40 కాదు, మళ్ళీ ఇక్కడ రూల్స్ వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉండేటువంటి రూల్స్ వర్తిస్తాయి, రిలాక్సేషన్ రూల్స్. సో అవి చెప్తాను ఎవరెవరికి ఎంత అని చెప్పేసి. ఇక్కడ ఎస్సీలకు 5 ఏళ్ళు ఉంటుంది, బీసీలకు 3 ఏళ్ళు ఉంటుంది, ఆడవాళ్ళకైతే 10 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైనా సరే ఏ కమ్యూనిటీ అయినా సరే ఆడవాళ్ళకైతే 10 సంవత్సరాలు ఉంటుంది. అవన్నీ కూడా మనకు కింద వస్తాయి. సో ఇది ఇక పీజీ బీఈడీ అని అంటే ఇందులో ఖచ్చితంగా 50% మార్కులు అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. బీఈడీలో కూడా 50% మార్కులు అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి పీజీటీ ఉద్యోగాలకు. ఇక పీజీ ఎలా చేయాలనేది కూడా ఇచ్చిండు. పీజీ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లోనే, పీజీ హిందీ అయితే హిందీలో, పీజీ ఫిజిక్స్ అయితే, పీజీ కెమిస్ట్రీ అయితే ఎందులో చేసి ఉండాలి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. ఏవైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పీజీటీ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారో సేమ్ అవే ఎలిజిబిలిటీస్ ఉంటాయి, కొత్తగా ఏముండదు. ఇక పీజీటీ కంప్యూటర్ సైన్సు దానికి వస్తే ఎంఎస్సి కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎంఎస్సి ఐటీ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు కానీ అందులో కంప్యూటర్ సైన్స్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు 50% మార్కులతో ఉన్నటువంటి వాళ్ళు ఈ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీఈడీ అనేది ప్రమోషన్కు మాత్రమే చూస్తారు తప్ప ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి బీఈడీ అవసరం లేదన్నట్టుగానైతే ఇచ్చిండు. మీరు బీఈడీ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఉద్యోగం కొట్టవచ్చు, కానీ ప్రమోషన్ కావాలంటే మాత్రం బీఈడీ ఉండాలట. ఇక టీజీటీ విషయానికి వస్తే ఇక్కడ 3 రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అడుగుతాడు, ఏబిసి. ఇక్కడ ఏబిసి ఏంటిదంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అంటే ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి, ఏ సబ్జెక్టుకి అయితే అప్లై చేసుకుంటామో ఆ డిగ్రీతో పాటుగా బీఈడీ అనేది ఉండాలి, ఆ బీఈడీతో పాటుగా సీటెట్ అనేది ఉండాలి. సో ఇందులో కూడా 50% మార్కులు తప్పనిసరి, బీఈడీలో కూడా 50% మార్కులు తప్పనిసరి, సీటెట్లో క్వాలిఫైయింగ్ అనేది తప్పనిసరి. ఈ 3 రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉండాలి. ఇది టీజీటీకి సంబంధించి. సో ఈ టీజీటీ ఉద్యోగాలలో టీజీటీ హిందీ వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో హిందీ చదివి ఉండాలి, టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో 3 years ఇక్కడ ఇంగ్లీష్ చదివి ఉండాలి, మ్యాథ్స్ వాళ్ళు ఏ సబ్జెక్టులు చదివి ఉండాలి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ ఒక్కసారి చూసుకోండి, ఈ విధంగా చాలా రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకోండి. తెలంగాణ ఉద్యోగాలకి ఏ వీటికైతే ఎలిజిబుల్ ఉంటారో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొద్దిగా వేరుగా ఇస్తాడు అంతే. ఇక టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలకు సంబంధించి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్స్ వర్తిస్తాయి, అంటే రిజర్వేషన్ రూల్స్ వర్తిస్తాయి. ఇక్కడ చూడండి, డిగ్రీలో కంప్యూటర్స్ చదివి ఉన్నటువంటి వాళ్ళు 50% మార్కులు ఉంటే సరిపోతుంది దీనికి. అంటే బీసీఏ కానీ, అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ ఇట్లాంటివి చేసినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఇది ఉంటే సరిపోతుంది. లేదంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీటెక్ చేస్తే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడి వరకు మాత్రమే ఎలిజిబుల్. ఇక దీని తర్వాత ప్రమోషన్ రావాలంటే మాత్రం బీఈడీ చేయాలంటారు. ఉద్యోగం వచ్చినాక బీఈడీ ఈజీగా చేయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఇక ఆర్ట్ టీచర్ ఉద్యోగాలకు బీఎస్సీ ఆర్ట్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అందులో పెయింటింగు, స్కల్ప్చరు, గ్రాఫిక్ ఆర్టు, ఫైన్ ఆర్టు, విజువల్ ఆర్టు ఇట్లాంటివి 50% మార్కులతోటి కంప్లీట్ చేసి ఉండాలి. ఇక మ్యూజిక్ టీచర్కి సంబంధించి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు బీపెడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 4 years ఇంటిగ్రేటెడ్ బీపెడ్ కానీ, లేదంటే 3 years డిగ్రీ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తారు కదా, అది చేసి ఉండాలి. ఇక లైబ్రేరియన్ ఉద్యోగాలకు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి కానీ, లైబ్రేరియన్కు సంబంధించి కానీ కోర్సు చేసి ఉండాలి. ఇక ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ హానర్సు లేదా నర్సింగ్ కోర్సు చేసినటువంటి వాళ్ళు, లేదంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్, దానికి ఈక్వలెంట్గా ఉండేటువంటిది. సో దాంతోపాటు రికగ్నైజేషన్ యూనివర్సిటీలో సర్టిఫైడ్ ఉండాలంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు జస్ట్ డిగ్రీ ఉంటే చాలు, మీకు ఏం అవసరం లేదు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అకౌంటెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల వయస్సు ఉన్నది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ కామర్స్లో చేసి ఉండాలి అది కూడా. సో బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
చేసి ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అన్నట్టుగానైతే ఇచ్చిండు. వయసు 30 సంవత్సరాలు. ఇక జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జేఏసీఏకి సంబంధించి 30 ఏళ్ళ వయస్సు ఉండి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్కు ఈక్వలెంట్గా ఉన్నటువంటిది చదివి ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్లో నిమిషానికి 35 వర్డ్స్ లేదంటే హిందీలో నిమిషానికి 30 వర్డ్స్ టైపింగ్ చేసేటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి సంబంధించి 10th క్లాస్ ఉండి డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ పాలసీ మనకు క్లియర్గా ఇచ్చిండు, ఒకసారి గమనించండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు ఇచ్చిండు ఏజ్ రిలాక్సేషను. ఇక నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతేనేమో 3 ఏళ్ళు ఇచ్చిండు. ఇది జనరల్ అందరికీ వర్తిస్తుంది. అందరికీ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉమెన్కు సపరేట్గా ఇచ్చిండు. ఉమెన్ ఆల్ కేటగిరీ ఉమెన్కి వచ్చేసి 10 ఏళ్ళ రిలాక్సేషన్ ఇచ్చిండు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తారో వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చిండు. ఇక ఫిజికల్ డిజేబిలిటీ ఎవరైనా ఉంటే అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో 15 ఏళ్ళు, ఓబీసీలు అయితేనేమో 13 ఏళ్ళు, జనరల్ అభ్యర్థులు అయితేనేమో 10 ఏళ్ళు ఇచ్చిండు. అంటే ఎక్కడైనా మన తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పీడబ్ల్యూడీ అని ఇస్తాడు. మళ్ళీ అందులో రిజర్వేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది ఇక్కడ అదనంగా. సో అందుకే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇదే కాదు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సర్టిఫికేట్స్ ఎట్లా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిండు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయం. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించి. దీని ద్వారా మీకు టోటల్ డీటెయిల్స్, మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాల సంఖ్య ఏంది, దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. సో ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు నాతో నేరుగా మాట్లాడాలి అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నేరుగా నాతో మాట్లాడవచ్చు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, నమస్కారం. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.